విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను సమూలత్నంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలి అని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను సమూన్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలి అని విజ్ఞప్తి చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, నీలిమ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ కూడా సుదీర్ఘంగా దాదాపు జయశంకర్ తో అరగంటకు పైగా కూడా సమావేశం జరిగింది. రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమూర్తంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని కూడా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సందర్భంగా 2025 సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలను మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సుతో పాటు భారత్ సబ్మిట్, యానిమేషన్, గేమింగ్, వివిఎఫ్ఎక్స్ తో పాటు వినోద పరిశ్రమలతో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వివరాలు సైతం కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ రైజింగ్ విదేశాల్లో భారత కార్యక్రమాలను ప్రచారం చేయాలని దౌత్య లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమాలకు విజయవంతానికి సహకరించడం కూడా మరో విజ్ఞప్తి చేయడం జరిగింది. అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ లో చేపట్టే కార్యక్రమాలకు మంత్రిత్వ శాఖ ద్వారా కూడా పలు అనుమతులు ఇవ్వాల్సిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా కూడా వారికి విజ్ఞప్తి చేయాలి. దీనిపైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంలో అన్ని విధాలు కూడా అందిస్తాము, రాష్ట్రానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఖచ్చితంగా కూడా కేంద్ర సహాయం అన్ని విధాలు ఉంటుందని కూడా విదేశాంగ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సానుకూలంగా కూడా ఆయన మాకు వ్యాఖ్యల పట్ల కూడా స్పందించినట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ సతీష్.